ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామా, ఈ తామ్రపత్రాన్ని కదా వాళ్ళు అడిగింది? వాళ్ళు అడిగారు సార్, కానీ నేనే ఇవ్వలేదు. అంటే నువ్విచ్చిన బాక్సు? అది ఒరిజినల్ కాదు సార్, డూప్లికేట్. దాని గురించే వాళ్ళు సంవత్సరాల తరబడి ఆ గుళ్ళో వెతుకుతున్నారు. ఇది నా చేతికి దొరికింది. వాళ్ళు దేనికోసం వెతుకుతున్నారు, ఇందులో ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంది సార్. ఏముంది? ఇందులో ఏముందో ఎవరూ చదవలేరు. ఆ స్వామీజీ మాత్రమే చదువుతారు. ఆ స్వామీజీ ద్వారా ఇందులో ఏముందో తెలుసుకుందామని వెళ్తేనే ఆ స్వామీజీని చంపేశారు. ఆ స్వామీజీ ఏమో, ఇది చాలా ప్రమాదకరమైన విషయం, దీన్ని నువ్వు పట్టించుకోవద్దు, దీనివల్ల వాళ్ళు ఆ ఊళ్ళో ఒక కుటుంబాన్ని లేకుండా చేశారు అని చెప్పి చనిపోయారు. ఏంటి, ఒక కుటుంబాన్ని లేకుండా చేశారా? మ్మ్. రామా, నా మాట విను. దీన్ని ఇంతటితో ఆపేద్దాం. ఇంక వదిలేసే. ఈ జాబ్ వద్దు, మనకి ఏమి వద్దు. మనకి హాకీ ఉందిగా, అక్కడ గెలుస్తూ ముందుకెళ్దాం. మన ఇద్దరం హ్యాపీగా ఉందాం రామా, ప్లీజ్. సార్, ఆటలో గెలిస్తే మనకి పేరు డబ్బు తీసుకొస్తుందేమో, కానీ ఇలాంటి దుష్టశక్తుల మీద గెలిస్తే మన వల్ల గుడికి నిత్య పూజలు జరుగుతాయి. అలా ఒక ఊరికి కొన్ని వందల వేల సంవత్సరాల సంతోషాన్ని వెనక్కి తీసుకొస్తాం. వాళ్ళు ఒక కుటుంబాన్ని లేకుండా చేశారంటే వాళ్ళెంత రాక్షసులు సార్. అది విన్నప్పటి నుంచి నా రక్తం మరిగిపోతుంది సార్. ఈ విషయం ఇంతవరకు మా నాన్నకు కూడా తెలియదు. ఊళ్ళో జనాలందరినీ మా నాన్న కన్న బిడ్డల్లా చూసుకుంటున్నారు. అలాంటిది మా నాన్నకు కూడా అనుమానం రాకుండా ఒక కుటుంబాన్ని వాళ్ళు మాయం చేశారంటే వాళ్ళెంత రాక్షసంగా ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది కదా సార్. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా బయటికి లాగాలి. వాళ్ళు చేస్తున్న తప్పులన్నింటినీ, వాళ్ళు చేస్తున్న నేరాలన్నింటికి కలిపి వాళ్ళకి శిక్ష పడాలి. రామా, వాళ్ళని చట్టానికి పట్టించాలి సార్. అంతవరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. రామా, నువ్వు చెప్తుంటే నాకు కూడా రక్తం మరిగిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం రామా. రామా, నువ్వు నా మాట విని స్టేజ్లో లేవని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ ప్లాన్ ఏంటి? సార్, వాళ్ళు చంపేసిన ఆ కుటుంబం ఎవరిది? ఆ కుటుంబంలో ఎవరైనా ఇంకా బ్రతికే ఉన్నారా, లేదా అందరినీ చంపేశారా? లేకపోతే ఆ కుటుంబం ప్రాణభయంతో ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ఇవన్నీ తెలియాలంటే ఆ కుటుంబంలో ఒక్కరినైనా పట్టుకుంటే, ఈ ఎమ్మెల్యే వాళ్ళు దేని గురించి వెతుకుతున్నారో, ఎందుకు ఇన్ని అరాచకాలు చేస్తున్నారో, ఎందుకు ఇంతమంది ప్రాణాలు తీస్తున్నారో అన్నీ తెలిసిపోతాయి కదా సార్.